హలో అండి, అందరికీ నమస్తే. చూడండి ఒకసారి మొలక ఇప్పినామండి, ఉప్పుతున్నాము. చూడండి మొలక ఎంత బాగా వచ్చిందో. చూసి సంచిలో మండే పోసామండి. సంచిలో వడ్లను నానేసి ఒక 3 days వాటర్ నీళ్ళు చల్లకుండా నీళ్ళు బాగా పోయాలండి. అట్లా అయితేనే మంచిగా వస్తుంది మొలక అనేది. మేము ఆరిద్రలో పోస్తున్నామండి. ఆరిద్రం శనివారం అయిందండి. ఆ రోజు నానేస్తే ఈరోజు అలకుడికి సిద్ధమైందండి వడ్లు. చూడండి మొలకని మొత్తం ఇట్లా గడ్డలు లేకుండా పొరలుగా ఇప్పుకొని పొలంలో చల్లుకుంటే మంచిగా వస్తుందండి నారు. ఒకసారి చూడండి ఎట్లా ఉందో, ఎంత బాగా వచ్చిందో మొలక కూడా. ఇట్లా గడ్డలు లేకుండా మంచిగా ఒక్కొక్కటి ఇట్లా చల్లితే పడేటట్టు మంచిగా పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా విప్పుకోవాలి గింజలని, ఒక్కదానికొకటి అతుక్కోకుండా విప్పుకొని పొలంలో చల్లుకుంటే మంచిగా వస్తాయి. ఇది దొడ్డు రకం అండి. 1010 వేస్తున్నామండి పొలంలో. ఒక్క బ్యాగ్ అండి ఇది. మొలక మొత్తం సంచికి అతుక్కుందండి. చూడండి అదంతా తీసి అలా అతుక్కోకుండా మంచిగా ఇట్లా విప్పాలండి. విప్పితే మంచిగా వస్తుంది. చూడండి ఒకసారి ఇట్లా వేస్తున్నాడు. ఇప్పుడు పొలం సంచిలో గట్టిగా అయిపోయిందండి బ్యాగ్. 25 kgs బ్యాగ్ అండి అది. చూడండి ఎట్లా వచ్చిందో మొలక. చూడండి పీసులు అయిపోయింది. వడ్లు పీసు కట్టేసిందండి. మా సైడ్ ఇట్లనే అంటారు. మరి వడ్లని మండే పోయడం అంటే ఇట్లనే పోస్తారండి బ్యాగులలోనే. దాన్ని ఇప్పకుండా డైరెక్ట్ వాటర్లో నానేసి హౌజ్లో